అధికారంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు ఆందోళనలో ఉన్నదట. మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లో చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది బీజేపీకి. తాజాగా బీజేపీ ముందు మరో పెద్ద టాస్క్ వచ్చి పడింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టాస్క్ బీజేపీకి పెద్ద భారంగా మారింది. ఒకవేళ ఇప్పుడు విఫలమైతే బీజేపీ గ్రాఫ్ మరింతగా పడిపోతుందని ఆందోళన చెందుతోందట బీజేపీ అగ్రనాయకత్వం. ఇందుకు బీజేపీ ముందున్న టాస్క్ ఏంటి? బీజేపీ ఆందోళనకు కారణం ఏంటి? ప్రస్తుతం దేశంలో బీజేపీ రాజకీయమే నడుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో బలమైన పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ చరిష్మా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2024లో 400 సీట్లు దాటుతాయని అంచనా వేసుకుంది. ఆప్కి బార్ 400 పార్ అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. గత 2 ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా 2024లో మాత్రం మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మోడీ హ్యాట్రిక్ విజయంతో ప్రధాని పదవి చేపట్టినా బీజేపీ శ్రేణుల్లో మాత్రం పెద్దగా సంతోషం కనబడటం లేదు. బలహీనపడిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ భారీగా పుంజుకోవడం బీజేపీకి మింగుడు పడటం లేదట. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చి 3 నెలలు కూడా కాకముందే జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చాయి. వాస్తవానికి మహారాష్ట్రకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఓటమి భయంతోనే బీజేపీ ఎన్నికలను డిలే చేసిందనే టాక్ వినిపిస్తోంది. లోక్సభలో సరైన మెజార్టీ లేని మిత్రపక్షాల సాయం తీసుకుంది. నితీష్ కుమార్, చంద్రబాబు ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటారనే భయం కూడా ఉంది. ఇన్ని భయాల నడుమ ఇప్పుడు 2 రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే జమ్మూ కాశ్మీర్, హర్యానాలో తప్పకుండా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలో చెరి 90 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46. ఏ పార్టీ లేదా కూటమి అయితే 46 సీట్లు సాధిస్తుందో ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం అంత సులభంగా కనిపించడం లేదు. పలు సర్వేలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అయితే మోదీ, అమిత్ షా ఏదైనా మ్యాజిక్ చేసి బీజేపీని గెలుపు తీరాలకు చేరుస్తారని కేడర్ నమ్ముతోంది. తమ నాయకులు తప్పకుండా ఈ 2 రాష్ట్రాల్లో ఏమి చేసైనా సరే పార్టీని గెలిపిస్తారని బీజేపీలో టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా బీజేపీ నాయకులు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారట. హర్యానాలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ పార్టీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నదట. రైతు వ్యతిరేక చట్టాల ప్రభావంతో హర్యానాలో తీవ్రంగానే ప్రభావం చూపే అవకాశం ఉందట. ఇక రెజ్లర్లు ఢిల్లీలో చేసిన ఆందోళనలు కూడా పార్టీకి నెగిటివ్ గా మారుతుందని భయపడుతున్నదట. పైగా వినేష్ ఫోగట్ బరిలో ఉండటం, బజరంగ్ పునియా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుండటం బీజేపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోందట. బీజేపీ గెలవాలంటే చాలా కష్టపడాలని, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం అంత సులభమైన విషయం కాదని పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతోందట. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఫ్రంట్ తో జతగట్టి బరిలోకి దిగింది. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇది ఆ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద మైనస్ గా మారిందట. ఆర్టికల్ 370 రద్దు విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. జమ్మూ కాశ్మీర్లో మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. కానీ దేశ ప్రయోజనాల పేరుతో బీజేపీ దాన్ని రద్దు చేసింది. ఈ విషయంలో బీజేపీ అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేసింది. అందుకే బీజేపీ కూడా పూర్తి సీట్లలో పోటీ చేయడం లేదట. కొంతమందిని ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిందని, బీజేపీ గుర్తు ఉంటే ప్రజలు వ్యతిరేకిస్తారనే ఇలాంటి వ్యూహంతో వెళ్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో విడత సెప్టెంబర్ 25న, మూడో విడత అక్టోబర్ 1న జరగనున్నది. ఇక హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడతాయి. కాగా ఈ 2 రాష్ట్రాల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ భావించడం లేదట. వ్యతిరేక ఫలితాలు వస్తే దాని ప్రభావం రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని ఆందోళన ఉందట బీజేపీ. ఈ 2 రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రాబోయే ఎన్నికల్లో వ్యూహం మార్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందట.
కొత్త మిత్రులను కలుపుకొని పోవడమే కాకుండా ఇతర పార్టీలో బలంగా ఉన్న నాయకులను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందని టాక్. మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలోని కీలక నాయకులతో బీజేపీ టచ్లోకి వెళ్లిందట. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని, బీజేపీ తప్పకుండా దూకుడు పెంచుతుందనే చర్చ జరుగుతుంది. మరి బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.